నమస్తే వెల్కమ్ టు 4 టీవీ న్యూస్ బ్లేస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం 2 రోజుల పాటు ప్రమాణ స్వీకారాలు. జూన్ 2వ తేదీన తెలంగాణ కేబినెట్ విస్తరణ, అన్ని శాఖలకు మంత్రులను కేటాయించే ఛాన్స్. మియాపూర్లో ఉద్రిక్తతల నేపథ్యంలో 144 సెక్షన్ ఆక్రమణదారులపై సిపి మహంతి సీరియస్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 24 గంటల సమయం. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తొలి సమావేశం రేపు జరగనుంది. ఉదయం 10 గంటలకు జరగనున్న సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. మంత్రులుగా ప్రమాణం చేసిన తర్వాత 15 రోజుల తర్వాత మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన తరపున ప్రకటించిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై చర్చ జరగనుంది. 6 గ్యారంటీలు, పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణాలు, ప్రధాన శాఖలపై శ్వేతపత్రం విడుదల తదితర అంశాలపై మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా 4 టీవీ ప్రతినిధి వెంకటకృష్ణ అందిస్తారు. చెప్పండి వెంకటకృష్ణ. ఝాన్సీ, రేపు కేబినెట్ సమావేశం తొలి సమావేశం జరగనుంది. కొత్త ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15 రోజుల తర్వాత తొలి సమావేశం ఏర్పాటు చేస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆయన ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన కార్యదర్శులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ సమావేశంలో, మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి అదే కీలకమైన విషయాలపై ఆయన చర్చించనున్నారు. దానిపై కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడానికి వీళ్ళందరూ సమాయత్తమయ్యారు ఇప్పటికే. అయితే ప్రభుత్వం సంబంధించిన ప్రాధాన్యతలు వాటి నుంచి మనం ఏమేమి చేయాలి, ఇంకా ముందు ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఆ విషయాలన్నీ కూడా నూతన మంత్రివర్గానికి చంద్రబాబు నాయుడు వివరించనున్నారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఎన్నికలలో చేసిన హామీలు మీరు చెప్పినట్టుగా ఇప్పుడైతే సూపర్ 6 అయితే సూపర్ 6 కానీ, తర్వాత మరి ముఖ్యంగా చూసినట్టయితే పోలవరం ఒకటి, తర్వాత రాజధాని నిర్మాణం ఒకటి, ఈ విషయాలన్నింటి గురించి కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వీటిని ఏ విధంగా ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలి, ఎన్ని దఫాలుగా చేయాలి, ఏ విధంగా చేయాలి అనే దాని గురించి కీలకంగా ముందు ఈ విషయమై చర్చ జరిగే అవకాశం ఉంది. తర్వాత గత ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. గత ప్రభుత్వ పరిపాలనలో 8 శాఖలకు సంబంధించిన గత పరిపాలనలో ఏం చేశారు, ఎంత ఆర్థికపరమైన విషయాల గురించి, వాటన్నిటి గురించి కూడా వాళ్ళు చర్చించిన తర్వాత గత పరిపాలనలో జరిగిన అవతాకులు ఏమున్నాయి, వాటన్నింటి గురించి కూడా ఒక శ్వేతపత్రాన్ని అయితే విడుదల చేసే అవకాశం ఉంది. మరిన్ని శాఖలకు సంబంధించి కూడా ఇంకా వాటి గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. వీలైతే వాటిపై కూడా శ్వేతపత్రం విడుదల చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా మన సమాచారం ఉంటుంది. అయితే ఇంకా అవినీతి సంబంధించింది కూడా గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలనలో అవినీతి ఎంతవరకు జరిగింది, ఆ అవినీతి విషయం గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. ఆ అవినీతి ఎంత అవినీతి జరిగింది, ఎవరెవరు చేశారు, ఎలా చేశారు, దాన్ని ఎలా రాబట్టుకోవచ్చు, ఈ విషయాలన్నింటి గురించి కూడా చర్చించే అవకాశం కూడా ఉంది. ఈ తర్వాత అవినీతి వెలికి తీయటం కూడా, అవినీతి ఎవరెవరైతే చేశారో దాన్ని ఎలా వెలికి తీయాలి, ఏ విధంగా తీయాలని అప్పుడు అందరూ ఆ విషయం గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ పాలనలో చాలా అప్పులు చేయడం జరిగింది, బాండ్స్ పెట్టడం, ఇట్లాగా కింద రిజర్వ్ బ్యాంక్ నుంచి కూడా రుణాలు తీసుకురావడం, బయట నుంచి కూడా రుణాలు తీసుకురావడం, ఇవన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వ శాఖల నుంచి, ఆయా శాఖల నుంచి కూడా సమాచారం అయితే ఇప్పటికే తీసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇప్పుడు దాని ప్రకారం చూసినట్టయితే దాదాపు 14 లక్షల కోట్ల మేర అప్పు ఉన్నట్టుగా ఒక నిర్ణయానికి అయితే ప్రభుత్వం అయితే వచ్చింది. దీని గురించి కీలకంగా చర్చించి ఈ ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా మెరుగుపరచాలి, మన నూతన ప్రభుత్వంలో ఏ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇవన్నీ కూడా అధిగమించాలి, ఈ అప్పును అధిగమించాలి. తర్వాత మనం చేసిన హామీల విషయాల్లో ఏ విధంగా వాళ్ళకి హామీలు నెరవేర్చాలి, అలా కాకుండా ఇంకా ఈ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి
అభివృద్ధి పదంగా ఏ విధంగా నడిపించాలి, ఇంకా సంక్షేమం చాలా చేయాల్సిన సంక్షేమం కూడా ఉంది. వీటన్నిటి విషయంలో కూడా కీలకంగా వచ్చిన సమస్య ఏంటంటే ఆర్థిక వనరులు ఏ విధంగా సమకూర్చుకోవాలి ఆ విషయాలు, అదే కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా డీల్ చేయాలి, అక్కడ నుంచి ఏ విధంగా తీసుకురావాలి, ఈ విషయాలు కూడా ఇక్కడ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. తర్వాత చూసినట్టయితే ఈ విషయం గురించి కూడా సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడే అవకాశం కూడా ఉంది. తర్వాత ఈ నూతనంగా మంత్రులు కూడా ఏర్పరచబడుతూ వచ్చారు. నూతన మంత్రులు ఎవరైతే మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాబడిన ఒక 8 మంది పైగా మంత్రులు కూడా ఉన్నారు. ఈ మంత్రులకి సంబంధించిన శాఖల విషయం కూడా ఆ శాఖల్ని ఎలా నిర్వహించాలి, ఆ దిశ నిర్దేశం కూడా చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో మంత్రుల సమావేశంలో వివరించనున్నారు. వారికి కూడా సీనియర్స్ గైడెన్స్ ఎలా తీసుకోవాలి, ఏ విధంగా అయితే ఈ చట్టాలు ఎలా ఉంటాయి, వీటి గురించి ఆయా శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ తో కానీ, తర్వాత అయితే లైబ్రరీస్ ఉంటాయి, లైబ్రరీస్ లో కానీ ఏ విధంగా మీరు అవన్నీ కూడా వారిని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలన్నీ కూడా వాళ్ళతో చర్చించే అవకాశం ఉంది. వాటితో పాటు సీనియర్ మంత్రులకు కూడా ఇప్పుడున్న కీలక సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులతో నెట్టుకొస్తున్న ఈ ప్రభుత్వంలో ప్రస్తుతానికి వీటిని అధిగమించడం కోసం ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి హామీలు ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఎటువంటి పనులు చేయాలి, వీటన్నిటి గురించి కూడా కీలకంగా ఈ తొలి మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెంకటకృష్ణ. రేపటి నుంచి పార్లమెంటులో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూలై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కాగా లోక్సభ ప్రోటెం స్పీకర్గా మెహతాబ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. పార్లమెంటు సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం కొత్త లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక ఉంటుంది. ఈ నెల 26 నుంచి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కారణంగా పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, అనకాపల్లి, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నెల 26 నుంచి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కారణంగా పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు వర్షాలు, అనకాపల్లి, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా వైజాగ్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చెప్పండి చంద్రశేఖర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఝాన్సీ. ఈ నెల ఏదైతే ఈశాన్య రుతుపవనాలు ఉన్నాయో, ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించిన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. దీని ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతం పైన ఏర్పడినటువంటి ఆవర్తనం కారణంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అల్లూరు జిల్లాలోని పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, కోస్తాంధ్ర ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా అధికారులు అయితే సూచించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రతో పాటు ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతాల్లో కూడా
మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ముఖ్యంగా కనిపిస్తుంది. అయితే దీని ప్రభావంతో ఏదైతే పిడుగులపాటు కూడా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే అధికారులు ఉన్నారో దీనికి పూర్తిగా కూడా అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఏలూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, నెల్లూరు, నంద్యాల ఈ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు అయితే కురనున్నాయి. దీనికి సంబంధించి కూడా అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టేందుకు రంగం అయితే సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేయడం జరిగింది. అలాగే ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విశాఖపట్నం, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మన్యం, పార్వతీపురం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. దీని ప్రభావంతో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ జలమయం అవడం కాకుండా వరదలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతటినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడే ఆదేశాలు అయితే జారీ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఈశాన్య ఋతుపవనాల కారణంగా వస్తున్నటువంటి ఏదైతే వర్షపాతం ఉందో ఈ వర్షపాతం హెవీ రెయిన్ గా పరిగణించే పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో ఇటు తీరంలో కూడా అలకల్లోలంగా ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించినటువంటి ఏదైతే వేటకు వెళ్లాలనుకుంటున్నారో ఆ సమయంలో వేటకు వెళ్లరాదంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ప్రస్తుతం వాతావరణం అయితే పొడి వాతావరణం ఉన్నప్పటికీ అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఝాన్సీ. థ్యాంక్ యూ చంద్రశేఖర్. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాల్లో నిర్మితమవుతున్న వైసీపీ కార్యాలయాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని, వారం రోజుల్లో సమాధానమివ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విశాఖ, అనకాపల్లితో పాటు రాజమండ్రి, నెల్లూరు, అనంతపురంలో కార్యాలయ నిర్మాణాలను ఆపేయాలని ఆదేశించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న తాడేపల్లిలోని పార్టీ సెంట్రల్ ఆఫీసుని కూల్చేశారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన 6 నెలలలో ఇచ్చిన 6 గ్యారెంటీలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు యనుమల రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ అంశంపై సహచర కేబినెట్ మంత్రివర్యులతో సమావేశం జరిపి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని తీర్మానం చేశారు. వారు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని అభినందిస్తూ నేడు కోడూరు గ్రామంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు వారికి హృదయపూర్వక
హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. 33,000 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రైతాంగానికి మాఫీ చేయబోతున్నారు. ఈ శుభ సందర్భంలో అందరూ తెలంగాణ వ్యాప్తంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది ఈరోజు. మరి అదేవిధంగా 2018 డిసెంబరు నుండి 2023 వరకు రుణాలు ఎవరైతే తీసుకున్నారో రైతులు వారందరికీ ఏకకాలంలో మాఫీ చేయడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ ఇచ్చిన సంక్షేమ పథకాల్లో భాగంగా ఇవాళ ప్రతి పేదవానికి లబ్ధి చెందే విధంగా 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఇట్లా 0 బిల్లు రావడం జరిగింది నెలకెళ్ళి. ఇంకా ముందు మనకు మహిళలకు కానీ ఉచిత బస్సు కానీ ఇంకా ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చిందో అవన్నీ శరవేగంగా అమలు చేయడం జరుగుతుంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.